ఇక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ పరిధిలోని పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామంలో అత్యంత పురాతనమైన శివాలయంలోని మహాదేవుని మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్ దర్శించుకున్నారు. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ పవిత్ర దేవాలయాన్ని గ్రామ పెద్దలు పునరుద్ధరించడంతో వారికి ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రభుత్వాలు ఏదో చేస్తాయని ఎదురు చూడకుండా స్వయంగా ఆలయ అభివృద్ధికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. ఇక చిన్నవంగర గ్రామస్తులు స్వచ్ఛందంగా శ్రమదానం చేసి ఆలయాన్ని పునర్నిర్మించడమే కాకుండా భక్తుల సౌకర్యార్థం కోసం పలు అభివృద్ధి పనులు చేపట్టడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు తెలంగాణ మొత్తం వరంగల్ జిల్లాలో ముఖ్యంగా శివాలయాలు కట్టారు. 1000 సంవత్సరాల కింద తర్వాత మళ్ళా కొంతమంది మధ్యలో కూలగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఈ చిన్నవంగర టెంపుల్ కూడా ఈ రోజు కాదండి, 1000 సంవత్సరాల కింద కట్టిన టెంపుల్ ఇది. మళ్ళీ కొంచెం పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు గ్రామస్తులు గ్రామ పెద్దలు మనుషులు తీసుకుని ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఆ రోజు కాకతీయ రాజులు వరంగల్ జిల్లాలో రామప్ప టెంపుల్ కానీ, వేస్తంబాల గుడి కానీ ఇట్లా ఊళ్ళు కొట్టున్నాయి. ప్రతి ఊళ్ళో ఉన్నాయి. ప్రతి ఊళ్ళే 1000 సంవత్సరాల కింద టెంపుల్స్, ఆ రోజు పురాతనమైన టెంపుల్ చాలా ఉన్నాయి. దాన్ని అద్భుతంగా ఇప్పుడు గ్రామస్తులు ముందర చేయటం జరుగుతుంది. పర్వతగిరిలో పర్వత శివాలయం, అది కూడా 1000 సంవత్సరాల కింద, దాన్ని కూడా పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు నేను రామ్మోహన్ గారు పెట్టాం. ఇట్లా ప్రతి ఊళ్ళే ఇక్కడ నాచారగూడెంలో నరసింహారెడ్డి గారు ముందరబడి తాత్కాలాలు పెట్టారు. ఇక్కడ గ్రామస్తులు గ్రామ పెద్దలంతా కలిసి దాన్ని పూర్వ వైభవం తీసుకుని, నేను ఒకటే ప్రభుత్వాల మీద ఆధారపడకుండా మీరు ముందుండి గ్రామస్తులు మీరు ముందుకు కావాలి.